హలో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి జగన్నాథ రథయాత్ర గురించి తెలుసో కామెంట్ అయితే చేసేయండి. మేమైతే ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ లాగా సర్వీస్ కోసం అయితే వెళ్ళాము రథయాత్రకి. మేమైతే 1 మంత్ నుంచి ఆలోచిస్తున్నాము సర్వీస్కి వెళ్ళాలి కదా రథయాత్రకి అని చెప్పేసి. ఫైనల్లీ డే వచ్చేసింది. మేమైతే 12కి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ. అండ్ అక్కడికి వెళ్ళగానే మేము లంచ్ చేసుకున్నాము. వాళ్ళే ప్రొవైడ్ చేశారు లంచ్ కూడా. తర్వాత అయితే అక్కడంతా ముగ్గులు వేసేస్తున్నారు. తర్వాత అక్కడ హరే రామ సంకీర్తన అనేది జరిగింది. తర్వాత ఇంకా రథం అనేది స్టార్ట్ అయిపోయింది. చూడండి, రథానికి డెకరేషన్ అయితే సూపర్గా చేశారు. అసలు ఇందులో కృష్ణుడి బొమ్మలు ఉన్నాయి చూడండి, చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ ఒక మనిషి కూర్చోన్నట్టుంది కదా, ఆయన గురించి అయితే నేను చెప్తాను. నేనైతే అది చూడంగానే నిజంగా మనిషి అనుకున్నాను, కాదు ఆయన జగన్నాథుడు అంట. ఈ యాత్రకే ఆయన పేరు పెట్టేశారు జగన్నాథ రథయాత్ర అని చెప్పేసి. జనాలు మాత్రం మామూలుగా రాలేదు, అసలు చాలామంది వచ్చారు. ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వచ్చేసారు. మాకైతే ఎన్ఎస్ఎస్ సర్వీస్ కింద వెళ్ళగానే అక్కడ టీషర్ట్స్ ప్రొవైడ్ చేశారు. ఆ టీషర్ట్స్ మీద అయితే కృష్ణుడి బొమ్మ అయితే ఉంది. ఇలా మేమైతే అందరం వాలంటీర్స్ అందరం కలిసి తాడు పట్టుకొని లాగుతూ వెళ్తూ ఉన్నాం రథాన్ని. మాతో పాటే అక్కడికి నార్మల్గా వచ్చి ఉంటారు కదా పీపుల్, చూడ్డానికి వాళ్ళు కూడా లాగుతూ వెళ్తూ ఉన్నారు. నేనైతే వీడియో తీసుకుంటున్నాను. మా వాళ్ళందరూ చూడండి వీడియోకి హాయ్ చెప్తున్నారు ఇక్కడ. అండ్ అయితే ఇక్కడికి మామూలుగా ముసలి వాళ్ళు అనేవాళ్ళు చాలా కొంచెం నీరసంగా అట్లా యాక్టివ్ లేకుండా ఉంటారు. దేవుడి దగ్గరకు వచ్చేసరికి అలాంటివి ఏం లేవు. ఆల్ ఏజెస్ వచ్చారు. ముసలి వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ పర్ఫామ్ చేస్తున్నారు అక్కడ. ఇక్కడైతే చాలా యాక్టివిటీస్ జరిగాయి. ఇక్కడ కోలాటం అని, వేషధారణలు అన్నీ జరిగాయి. బటర్ఫ్లైస్ అన్ని వేషాలు వేసుకొని వచ్చారు. కోలాటం మాత్రం మామూలుగా జరగలేదు. 5 to 6 బ్యాచెస్ దాకా వచ్చాయి. ఇక్కడ ప్రసాదాలు కూడా మామూలుగా పెట్టలేదు అసలు. అండ్ అయితే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుందని చెప్పేసి ఆ రోజు ఈవినింగ్ పిల్లల్ని త్వరగా వదిలేశారు ట్యూషన్ స్కూల్ నుంచి. ఇక్కడైతే మనకి రథయాత్ర 3కి స్టార్ట్ అయింది. రథము కావలి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కావలి ఎండింగ్ దాకా వెళ్తుంది అన్నమాట ఈ రథము. మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. మేమైతే 12కి వెళ్ళాము. 2కి అంతా ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇంటికి వచ్చేసరికి 9 అయ్యింది. ఇంకా అలాగా వెళ్ళిపోయాము. నేనైతే పైన ఒకటి ఉంటే అక్కడ నుంచి వీడియో క్లిప్ తీసుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ కూడా కొన్ని వీడియో క్లిప్స్ తీసుకొని వచ్చారు నా కోసము. అండ్ అయితే ఇక్కడ చూడండి పక్కన అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎందుకంటే మామూలుగా అయితే 2 వే అనమాట. ఈ 1 వేనే 2 వే చేసేసారు. మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్ అన్న వాళ్ళు, మా క్లాస్మేట్స్ అయితే వెహికల్స్ని అలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అని చెప్తా ఉన్నారు. మా వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు కూడా అయిపోయారు ఎన్ఎస్ఎస్ సర్వీస్లో. అండ్ అయితే ఇక్కడ రథం చూడండి కదులుతుంది, ముందుకి కదులుతూ వస్తుంది. అందరూ అయితే అలా ఆగిపోయి స్టాట్యూస్ లాగా చూసిపోతున్నారు. భక్తి అలాంటిది, దేవుడి భక్తి ఎప్పుడు గొప్పదే. ఇంకా వెళ్తూ ఉన్నామన్నమాట. మా వాళ్ళు సెల్ఫీలు, ఇక్కడ హరే రామ్ భజన చేస్తూ ఉంటారు కదా, అక్కడైతే మా వాళ్ళు డాన్సులు కూడా వేశారనమాట. చాలా చక్కగా ఉంది అసలు చూసేదానికి. అండ్ అయితే చూడండి రథం కదులుతూ ఉంది. రథం ముందు చూడండి ఎంతమంది జనాలు. ఇక్కడైతే కొంతమంది ఆర్గనైజర్స్ ముందు నించో ఉన్నారు రథంకి ముందు. మా వాళ్ళు అయితే తాడు లాగుతున్నారు చూడండి. వీళ్ళందరూ మా క్లాస్మేట్స్. ఇక్కడైతే పూలమాలలు అవన్నీ కూడా తీసేసుకొని దేవుడికైతే వేస్తూ ఉన్నారు. ఇక్కడ కూర్చొని పూజారులా ఉన్నారనమాట వీళ్ళందరూ ఇస్కాన్ వాళ్ళు అనమాట. ఇస్కాన్ ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి రథయాత్ర జరిపిస్తారు మా కావలిలో ప్రతి ఇయర్ జరుగుతుంది ఈ రథయాత్ర అనేది. అసలు ప్రతి ఇయర్ యాన్యువల్గా మేము స్కూల్లో ఉండేటప్పటి నుంచే జరుగుతుంది. స్కూల్లో ఉన్నప్పుడు అయితే కొన్ని టైమ్స్ మిస్ అయ్యేవాళ్ళం. తర్వాత ప్రతి ఇయర్ అనేది ఈ రథయాత్రను మాత్రం ఖచ్చితంగా చూస్తాం, అస్సలు మిస్ అవ్వము. అండ్ ఈ రథం అయితే ముందుకు కదిలిపోతూ ఉంది. ఈ రథయాత్ర అనేది ప్రతి ఇయర్ జరుగుతుంది కదా. మేము స్కూల్లో ఉన్నప్పుడు అయితే కొన్నిసార్లు వెళ్ళలేకపోయేవాళ్ళం. ఇంకా మా స్కూల్ కూడా రోడ్ పైనే ఉంటుంది అనమాట. బయటికి వచ్చి చూసేవాళ్ళము ఆ టైంలో, బ్రేక్ టైంలో. ఇంక ఇలా అయితే చాలామంది జనాలు వచ్చేసారు. చాలా యాక్టివ్గా పర్ఫామ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ దేవుడి భక్తితో మునిగిపోయి లీనమైపోయి ఉన్నారు అందరూ. ఇలా ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి పెద్ద హనుమంతుడి ఆకారంలో ఒకరు వేషం వేసుకున్నారు చూడండి, గద పట్టుకొని వెళ్తూ ఉన్నారు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా వెళ్తూ ఉంటే ఇక్కడైతే మా వాళ్ళు చూడండి బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అసలు. అండ్ అయితే చూడండి ఇక్కడ చాలామంది వచ్చారు.
అసలు మామూలుగా కుప్పలు కుప్పలుగా వచ్చేసారు జనాలు. అక్కడ నేను పైన నించొని చూస్తుంటే అసలు 2 రోడ్లు అయితే ఫిల్ అయిపోయాయి. ఇక్కడ చూడండి డప్పులు వాళ్ళు కూడా వచ్చారు. అండ్ ఇక్కడ ఒక ఆమె వేషధారణ వేసుకోండి చూడండి 10 హ్యాండ్స్ వచ్చేసాయి ఆమెకైతే. ఇక్కడ కోలాటం వాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయంకి తగినట్లుగా డ్రెస్సింగ్ వేసుకున్నారు. చాలా బాగున్నారు చూడముచ్చటగా. అండ్ అయితే ఇలా వెళ్తుండగా మాకు జోకర్ కూడా కనిపించాడు. మా సీనియర్ అన్న వాళ్ళు మా కాలేజ్ వాళ్ళు అయితే ఆ జోకర్తో మాట్లాడేశారు. అండ్ అక్కడ ఉన్న పిల్లలు అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా ఇలా కనిపించినప్పుడు. మా వాళ్ళు కూడా వెళ్ళి సెల్ఫీస్ తీసుకున్నారు. వాళ్ళకి హాయ్ కూడా చెప్పారు. ఈయనకి సెల్ఫీలు అన్నీ తీసేసుకున్న తర్వాత పక్కన అయితే కోలాటం జరుగుతూ ఉండింది. కోలాటం ప్రోగ్రాము, డ్యాన్స్ ప్రోగ్రాము అంతా అసలు ఒక సైడ్ చూస్తే ఒక సైడ్ కన్నుల విందుగా ఉంది. ఎటు చూడాలో కూడా అర్థం కావట్లేదు. మేము అలా స్టాట్యూస్ అయిపోయాం. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఈ జగన్నాథ రథయాత్రని. బాగా కావాలి అంతా తిరిగేసాము. చూడండి ఈమె 10 హ్యాండ్స్ ఆమె డ్యాన్స్ కూడా వేస్తుంది. వీళ్ళు చూడండి మొత్తం 6 బ్యాచెస్ అని చెప్పా కదా. ఇందాక శారీస్ కట్టుకొని వెళ్ళిన వాళ్ళైతే ఒక బ్యాచ్, ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది, ముందు ఇంకో బ్యాచ్ ఉంది. అందరూ అయితే కోలాటం చాలా బాగా వేస్తున్నారు. అన్నీ దేవుడి పాటలకే వేస్తున్నారు. కృష్ణుడి సాంగ్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడైతే చూడండి ముగ్గేస్తున్నారు. రథం స్టార్ట్ అయ్యేటప్పుడు అక్కడ రథం ముగ్గు అయితే వేసేసారు. ఇక్కడ చూడండి వీళ్ళు కూడా ఒక డ్రెస్ కోడ్ని అయితే పాటించేశారు. ఇక్కడ చూడండి ఫ్లవర్ ముగ్గు ఒకటి వేశారు. ఇక్కడైతే ఆవులు కూడా ఉన్నాయి. కృష్ణుడికి ఇష్టం కదా, ఇవి కూడా వచ్చేసాయి అన్నమాట. అండ్ ఇక్కడైతే బటర్ఫ్లైస్ వేసుకొని ఒక వేషాలు వేసుకొని అందరూ వెళ్తూ ఉన్నారు. మా ఫ్రెండ్ అయితే వాళ్ళకి హాయ్ కూడా చెప్పింది. వాళ్ళు తిరిగి హాయ్ చెప్పారు. వీళ్ళైతే రాముడి వేషధారణ వేసుకున్నారు. వీళ్ళైతే డ్యాన్స్ వేశారనమాట. చాలా బాగుంది డ్యాన్స్. చాలా క్యూట్గా ఉన్నారు వీళ్ళ కప్పులు. దేవుళ్ళలాగా ఉన్నారు. కన్నులు సరిపోలేదు చూడడానికి. వీళ్ళైతే అందరూ క్లాప్స్ కొట్టి వాళ్ళని చాలా అప్రిషియేట్ అయితే చేశారు. తర్వాత అయితే ఫైనల్గా మేము ప్రసాదం తిని ఇంటికి అయితే బయలుదేరిపోయాం. 10 అయింది టైము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.